మెగా బ్రదర్ నాగబాబుకు మంత్రి పదవి ఖాయమైంది. చంద్రబాబు కేబినెట్ లో ఒక్క మంత్రి పదవి మాత్రమే ఖాళీగా ఉండటంతో నాగబాబుతో పూర్తి చేశారు. 1-2 రోజుల్లోనే నాగబాబు చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు నాగబాబుకి ఇచ్చే శాఖ ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కొలువుదీరాక ఒకే ఒక్క మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచారు. ఆ పదవి కోసం చాలా మంది లీడర్లు పోటీ పడినప్పటికీ పదవిని మాత్రం భర్తీ చేయలేదు. తాజాగా ఈ పోస్టును భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మెగా బ్రదర్ నాగబాబును కేబినెట్ లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. 1-2 రోజుల్లోనే నాగబాబు చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే నాగబాబుకు ఇప్పుడు ఏ శాఖ కట్టబెడతారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయనకు గత పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనకాపల్లి సీటును సీఎం రమేష్ కు కేటాయించడంతో నాగబాబు సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత నాగబాబుకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారని టాక్ వినిపించింది. తాజాగా రాజ్యసభ రేసులోనూ నాగబాబు ఉన్నారని చెప్పారు. కానీ రాజ్యసభకు టీడీపీ తరపున 2, బీజేపీ తరపున 2 వెళ్లడంతో జనసేన పరిస్థితి ఏంటని చర్చ జరిగింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి రావడం వెనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ది కీలక పాత్రగా చెబుతున్నారు. నాగబాబును రాష్ట్ర రాజకీయాల్లో కీలకం చేసి పవన్ కళ్యాణ్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లాలనే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. అందుకు తన సోదరుడికి పట్టుబట్టి మరీ మంత్రి పదవి ఇప్పించుకున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి. అయితే రాష్ట్ర కేబినెట్ లో కీలకంగా వ్యవహరించాలంటే కీలక శాఖనే అప్పగిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ దగ్గర 2 శాఖలున్నాయి. పర్యాటక, సినిమా ఆటోగ్రఫీ శాఖలు ఆయన నిర్వహిస్తున్నారు. ఇందులో నుంచి నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖను ఇస్తారని ప్రచారం జరుగుతుంది. నాగబాబుకు సినిమా నేపథ్యం ఉండడంతో ఆ శాఖ అప్పగిస్తే మంచి ప్రయోజనం ఉంటుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా నాగబాబుకు ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాజ్భవన్ లో ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారోత్సవంపై రాజ్భవన్ వర్గాలు నాగబాబుకు సమాచారం ఇచ్చే ఛాన్స్ ఉందట. అయితే ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ను ప్రకటించబోతున్నారు. కాబట్టి ఆ రోజున ఉండకపోవచ్చని అంటున్నారు. ఆ తర్వాత మంచి రోజు చూసి ప్రమాణ స్వీకారానికి పిలుస్తారని టాక్ వినిపిస్తుంది.